హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్. రోజు ఇట్లాగానే అయ్యప్ప పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడే హారతి అయితే ఇచ్చాము. శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పడుకొని స్వామి అయ్యప్ప. పొగ బాగుంది. నూనె బయట దీపాలు పెట్టేశాను. తులసుకో డబ్బేరు కూడా. ఇప్పుడు చలి మాత్రం మామూలుగా లేదండి. చలి ఒక రేంజ్లో వణికిస్తుంది అసలు ఈ మధ్య ఒక 10 days నుంచి. వస్తాయిలే స్వామి. ఇది మేము మొన్న వేసేసరికి అయితే పాపం ఎండిపోయిందండి. ఆకులన్నీ రాలిపోయినాయి. ఇదిగో స్వామి ఇక్కడ వస్తుందిలే. ఒకటి టైం పడుతుంది. ఇది అసలు దింపని అయిపోయినట్టుంది. ఇది ఒక మనీ ప్లాంట్ మనం అనుకోకుండా ఒకటి తెచ్చినాం. తెలుసమ్మ కూడా బాగానే ఉన్నది. పిల్లలు కూడా అయితే లేచారండి. వాళ్ళకు కూడా అయితే స్నానాలు చేయించాను. ఈ లోపు అయితే ఇక్కడ దోశలు కూడా అయితే పోస్తున్నాను అండి. ఫస్ట్ మా స్వామికి అయితే పూజించాను. లేదంటే మా స్వామి పెట్టేటప్పుడే మా వాళ్ళు తింటూ ఉంటారు. ఎంగిలి కదండి, వాళ్ళకేమో తెలీదు. అందుకే ఫస్ట్ మా స్వామి పెట్టేసి తర్వాత పిల్లలకైతే పెట్టేశాను. చట్నీ కూడా అయితే చేశానండి. పిల్లలకి వాటర్ బాటిల్ కూడా అయితే నింపేశాను. స్నాక్స్ కింద అయితే ఈరోజు బిస్కెట్, జీడిపప్పు, పిస్తాపప్పు అయితే పెట్టానండి. మా వాడికి ఏదో టెస్ట్ ఉందంట. వాళ్ళ నాన్న స్వామి అయితే ప్రాక్టీస్ అయితే చేయిస్తున్నారు. నేను వాళ్ళ మేడం సెల్లో పెట్టింది మా స్వామికి. మా స్వామి నాకు పెట్టలేదు. మా స్వామి చేపిస్తున్నారు. ఎండగుల్లది ఈరోజు. బట్టలు కూడా పిండలే, సాయంత్రం పిండుతామని. మా స్వామి అయితే ఇప్పుడే సైడ్కి వెళ్ళాడండి. ఇంకా బాక్స్ కూడా అయితే అన్నం పప్పు అయితే వండేసాను. టమాటా పప్పు. ఇదిగోండి అన్నం కూడా అయితే వండేసాను. టమాటా పప్పు కూడా అయితే చేశానండి. ఇంక ఈరోజు ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం చేయలేదు. ఇంకా మా స్వామికి అయితే పక్కన తీసిపెట్టి మా ప్రణతికి అయితే బాక్స్ ఇచ్చేస్తానండి. మళ్ళీ మేము తిన్నదైతే మా స్వామి తినకూడదు. అందుకే మా స్వామి వరకు అయితే పక్కన తీసిపెట్టి మా ప్రణతికి బాక్స్ ఇచ్చి మా వాడిని అయితే తీసుకొని వస్తానండి. ఇది డైలీ కంటిన్యూ. మా స్వామి అయితే మధ్యాహ్నానికి భోజనానికి కూడా అయితే రాలేదండి. 11 గంటలకి ఇప్పుడు వెళ్ళారు కదా. సాయంత్రం 5:30కి అయితే వచ్చారు. మా స్వామి వచ్చేలోపు అయితే ఇంక ఇల్లంతా మాపైతే పెట్టేసి ఇంకా నీట్గా అయితే చేసేసి పూజ సామాన్ కూడా అయితే కడిగి పెట్టేశాను. ఇంకా మా స్వామి కూడా అయితే వచ్చేసి పూజ అయితే ఇంక చేశారండి. ఇద్దరం కలిసి అయితే పూజ చేసాము. ఇంకా ఈరోజు సాయంత్రం అయితే ఇంకా మా పిల్లలతో కలిసి పూజ చేస్తామండి. ఇంకా త్వరగానే చేస్తాం కదా. ఒక్కొక్కరు నిద్రపోతారు, ఒక్కొక్కరు నిద్రపోరు. ఉదయం అయితే త్వరగా చేస్తాం కాబట్టి లేయరు. మా పిల్లలతో పూజ అంటే అసలు సాయంత్రం మామూలుగా ఉండదండి. ఒక పక్క ఉంటావు, ఒక అగరబత్తీలు అడుగుతారు, ఒకరు ఇంకోటి అడుగుతారు, మళ్ళీ ఎడకు కాలుతాయి అని భయం. అసలు ఎటనో గయ్యకుంటే కేకలు పెడతారు అనేసి మళ్ళీ పూజ చేయనీరు, డిస్టర్బ్ ఉంటారు. ఇంకా అందుకనేసి అయితే ఇంకా వాళ్ళ గుడి అగరబత్తీలు ఇస్తే మా ప్రణతి బయట తులసమ్మ దగ్గర గడప దగ్గర అయితే దీపంలాగా తిప్పేసి అక్కడైతే పెడతారండి. ఇంకా మా ప్రణతి పెడితే మా వాడు ఊరుకుంటాడు. వాడు అసలు ఊరుకోడు. వాడు కూడా వచ్చి తీసుకొని అయితే వెళ్తాడు. అయితే ఈ మధ్య మా వర్కర్స్ లేరండి. ఈరోజు అయితే 2 మనుషులను అయితే 4,000 పెట్టి పని చేపిస్తే వాళ్ళు చేసిన వర్క్ అయితే 500 పని అండి. వాళ్ళు చాలా దూరం నుంచి అయితే వచ్చారు. మా వర్కర్స్ లేక మా వాళ్ళు అయితే చాలా త్వరగానే చేసేవాళ్ళు. వాళ్ళు కొత్త వాళ్ళు కదా. వాళ్ళు ఉదయం 7 గంటలకు 8 గంటలకు స్టార్ట్ అయితేనే మధ్యాహ్నం వచ్చేసరికి 2 అయిందంట. 60 kilometers రావాలండి. ఇక్కడ ట్రాఫిక్, బెంగళూరు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి 2-3 గంటల పని కూడా చేసి రోజు చేయలేదండి. ఇంకా మా స్వామి కూడా అయితే ఇంకా మధ్యాహ్నం తినకుండా అక్కడే ఉండేది. 2 చేతి వర్క్ అయితే చేయించుకొని అయితే వచ్చారు. పెట్రోల్ అంతా కలిసి వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి ఇచ్చే వన్ డే శాలరీ మొత్తం కలిసి 4,000 ఉంది. 4,000కి గాను వాళ్ళు 500 వర్క్ అయితే చేయించారు. మిగతా అదంతా వేస్టే. ఇంకా ఏం చెప్పండి. వాళ్ళు ఏది చేసినా ఇంకా అదే చేయించుకోవాలి. మనుషులు లేకుంటే అదే పరిస్థితి. బిజినెస్ అని అనుకుంటాం కానండి, ఈ బిజినెస్లో కూడా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. లాభాలు వచ్చినప్పుడు సంబరపడకూడదు, నష్టాలు వచ్చినాయని బాధ పడకూడదు. ముందుకు వెళ్తూ ఉండాలి.
ఈ మధ్య మా వాళ్ళు రాక మా స్వామి అసలు ఎలా సతమతం అవుతున్నాడంటే బాబు, ఉదయం 6 గంటల నుంచి నైట్ 10 వరకు ఒకటే ఫోన్లు అండి. అందరిని ఎప్పుడు వస్తారు అనేసి. వాళ్ళే మన దివాళీకి వెళ్ళారు. 1 మంత్ వరకు అయితే రారు. వర్క్ ఏమో హైదరాబాద్లో ఒకటి వచ్చింది. ఇంకా చేయటానికేమో మనుషులు కొంతమంది ఉన్నారు, ఇంకాస్త మంది అయితే కావాలి. ఒకటే ఫ్రస్ట్రేషన్ అండి అసలు. మా స్వామి వల్ల నాకయ్యో పాపం అనిపిస్తుంది, అంత స్ట్రెస్గా అయితే ఉన్నారు. మా స్వామి కూడా అయితే హైదరాబాద్ అయితే వెళ్తారండి ఒక 10 days. మేము ఇక్కడే ఉండాలి, చూడాలి ఎలా అవుతుందో. అక్కడ షూ అలో ఉంటుందో ఉండదో. అలో లేకుంటే మా స్వామి షూ వేసుకుని అయితే వెళ్తా అంటున్నారు. నేనేమో షూ లేకుండా వెళ్ళడం వేసుకొని వెళ్తే చాలా తప్పు కదా, అసలు వెళ్ళకూడదు అనేసి అయితే చెప్తున్నాను. చూడాలి, పర్మిషన్ అయితే తీసుకుంటా అన్నారు వాళ్ళ దగ్గర. ఇంకా అయితే ఈరోజు అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నామండి. ఇంకా త్వరగానే వచ్చారు కదా మా స్వామి అనేసి. ఇంకా పిల్లలు ఇద్దరు నిద్రపోలేదు కదా అయితే వెళ్దాం అనుకున్నాం. పూజ అయితే ఇంకా సాయంత్రం చక్కగా చేసుకున్నామండి. మా వాడికి కూడా అయితే మెల్లో ఆంజనేయ స్వామితో పాటు ఒక అయ్యప్ప స్వామి బిల్ల కూడా ఉంది. వాళ్ళ నాన్న స్వామి 2 తెచ్చుకున్నారు. 2లో ఒకటే వేసారండి, ఒకటైతే అలానే మిగిలింది. అయితే హారతి తీసుకునేటప్పుడు మా శ్రీహాన్ కూడా వాళ్ళ నాన్న అయ్యప్ప స్వామికి హారతి తీసుకుంటుంటే మా వాడు కూడా వాడి దాంట్లో అయ్యప్ప స్వామి బిల్ల ఉంది కదా, సో దానికి కూడా అయితే తీసుకుంటున్నాడు. అసలు వాళ్ళ ముచ్చటేసింది. ఇద్దరు కేకలు వేస్తానే ఉన్నారండి. అలానే వాళ్ళ పక్కన అయితే కూర్చోపెట్టుకొని పూజ అయితే చేసేసాము. చాలా మంచిగా అయితే అనిపించింది. డైలీ అయితే ఇంకా 2 పూటల పూజ, 2 పూటల స్నానాలు, ఇంకా 2 పూటల ఫుడ్ చేయటాలు. అయ్యప్ప దీక్ష అంటేనే ఒక నిష్టతో చేయాలండి. చాలా నియమాలు అయితే పాటించాలి. స్వామి శంకరాయ శంకరాయ మంగళం, శంకరీ మనోహరాయ శాస్త్రదాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, మంగళం రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీశ మంగళం, శాస్త్రదాయ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం, నరసింహ స్వామికి జయ మంగళం, మా సాయినాథునికి శుభ మంగళం, స్వామి జయ మంగళం, మంగళదాయకనే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నీకు లేదు ఓ అయ్యప్ప స్వామి నీకుంది అందుకే స్వామి నీ దాన్ని చూసి నువ్వు తిప్పుకో. కాదు తీసుకోమా. పెట్టుకోమండి నీకు రేపు తలకాయ పెట్టుతాను తీసేలే అక్కడికి ఎత్తావా ఇస్తావా ఇవా స్వామి మేమైతే 7:15 ఎప్పుడు వెళ్ళామండి. 9 వరకు అయితే భజన అయితే చేశారు. ఇంకా భజన అయిపోయాక అయితే ఇంకా స్వామికి కూడా అయితే హారతి అయితే ఇచ్చారండి. ఇంకా హారతి ఇచ్చి ప్రసాదం అయితే అక్కడే పెట్టేశారు. ఇక్కడైతే ఎక్కువ టిఫిన్ అయితే పెట్టరండి, సాంబార్ రైసు
పులియొగ్గురు చిత్రాన్నము పలావ్ అయితే ఇలాంటివి అయితే పెడుతుంటారండి. ఇలాంటివి ఎక్కువ మా స్వామి అయితే తినరు. నైట్ కూడా అల్పాహారం తీసుకోవాలి కదా మనకి వెళ్ళైతే, ఇంకా తక్కువేనండి. ఈరోజే తిన్నాం ఫస్ట్ టైము. వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.